నమస్తే అందరికి. మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. ముందుగా మీ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. నా పేరు కింగ్ సతీష్. సో మనం ఈ రోజు ఈ వీడియోలో శ్రీరామనవమి గొప్పతనం అలాగే పూజా విధానం అన్ని తెలుసుకుందాము. నేను చెప్పేది ఏముందండి, శ్రీరామనవమి పూజ ఎలా చేయాలో తరతరాలుగా మీరు చేస్తూనే ఉన్నారు, మీ అందరికీ తెలుసు. కాకపోతే ఈ వీడియో ద్వారా సరదాగా శ్రీరామనవమి అంటే ఏంటి, యాక్చువల్లీ నేను చెప్పాలనుకుంది, మా ఫ్రెండ్ రీసెంట్ గా రాముడు లాంటి మొగుడు కావాలి, రాముడు లాంటి మొగుడు కావాలి అని చాలా మంది కోరుకుంటారు. రాముడు లాంటి హస్బెండ్ భర్తగా వస్తే చాలా బాగుంటుంది అని అనుకుంటారు. సో రాముడు లాంటి భర్త కావాలనుకునే కోరుకునే ఆడవాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనలో ఎంతమంది సీతలు ఉన్నారు అని చెప్పి తెలుసుకోవాలి. సీత అంటే నేను ఇక్కడ క్యారెక్టర్ గురించి మాట్లాడట్లేదండి. సీత అంటే ఒక ఓపిక, ఒక నమ్మకం, సో ఒక భర్త మాట జవదాటని ఆ తత్వం. సో అవి ఎంతమంది ఆడవాళ్ళలో ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు అమ్మాయిలందరూ కూడా ఎలా ఉన్నారో మనందరూ చూస్తూనే ఉన్నాము. అందరికీ కూడా ఇండిపెండెంట్, నా లైఫ్ నాది, నా హ్యాపీ నాది, నా ఫ్రీడమ్ నాది అని కోరుకుంటారు. బట్ మరి అలా కోరుకున్నప్పుడు రాములు లాంటి భర్త రావాలని ఎలా కోరుకుంటారు అనేది కూడా నేను ఇక్కడ అడగాలనుకున్నా, సరదాగా అనేది కూడా. సో ఈ రామాయణం నుంచి మనం తెలుసుకోవాల్సింది, ఎవ్రీ ఇయర్ రామాయణం ఐ మీన్ శ్రీరామనవమి వచ్చిన, శివరాత్రి వచ్చిన, లేకపోతే కృష్ణాష్టమి వచ్చిన ఒక అరగంట గంట పూజ చేసేసి మనం చేయాల్సిన పాపాలన్నీ చేసేస్తున్నాము. కానీ మనం పూజ చేసిన ఫలితము మనకి దక్కాలి అంటే అసలు ఆ రామాయణం ఏంటి, ఆ కథలోని నీతి ఏంటి, ఆ పూజా విధానం చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది తెలుసుకోవాలి. సో రామాయణం అయినా మహాభారతం అయినా ఇంకేదైనా సరే మన చుట్టూ ఉన్న మనుషుల్లోనే ఉంటుంది. సో శ్రీరాముడు లాంటి భర్త దొరికిన సీత అదృష్టవంతురాలు అయితే, సీత లాంటి భార్య దొరికిన రాముడు కూడా అదృష్టవంతుడే. బట్ ఆ రాముడు ఆ సీతని ఎన్ని కష్టాలు పెట్టాడు అనేది కూడా ఈ అమ్మాయిలందరూ ఆలోచించాలి. ఎందుకంటే 14 సంవత్సరాలు వనవాసం చేశారు, అడవుల్లో తిప్పారు. అక్కడ ఎన్ని కష్టాలు పడినా కూడా శ్రీరాముడిని ఒక చిన్న మాట కూడా అనని గొప్పతనం ఆమెది. తర్వాత లంకకి తీసుకెళ్లిపోయిన రామనాసుడు ఎంత హింసించినా, నేను ఇంత మేధావిని, నేను ఇంత అందగాడిని, నా దగ్గర ఇన్ని వేల కోట్ల ఆస్తులున్నాయి, ఇన్ని నగలున్నాయి, ఎన్ని ఆశలు పెట్టినా, ఎన్ని రకాలుగా తనని వశం చేసుకోవాలని ప్రయత్నించినా ఒక్క సెకండ్ కూడా వాడి గురించి ఆలోచించని అసలు మైండ్ సెట్ అటు పోని అంత మంచి క్యారెక్టర్ ఆ సీత గారిది. సో అలాంటి క్యారెక్టర్ ఇప్పుడున్న అమ్మాయిలు ఎంతమందికి ఉంది అనేది తెలుసుకుని, నా ఫ్రెండ్కి ముఖ్యంగా చెప్తున్నా, రాముడు లాంటి భర్త కావాలనుకున్నప్పుడు మనం సీతలో మనం ఎంతవరకు ఉన్నాం అనేది సరదాగా తెలుసుకోవాలి. సో అలాగే ఇంకోటి శ్రీరామనవమిలో తెలుసుకోవాల్సింది, ఒక తమ్ముడు, ఒక అన్నని నమ్మిన తమ్ముడు, ఒక అన్న కోసం ఏమైనా చేయగలిగిన తమ్ముడు, సో అది మన లక్ష్మణుడు. సో అలాంటి తమ్ముళ్ళు నా పక్కన, నా వెనకాలైతే ఎవరు లేరు, మీతో ఎవరైనా ఉంటే సో మన తమ్ముళ్ళు కానీ మన అన్నయ్యలు కానీ మనకి ఎంత సపోర్ట్ చేస్తున్నారు, మన అవసరంగా ఎంతవరకు ఆదుకుంటున్నారు. సో నిజంగా లక్ష్మణ్ లాంటి తమ్ముడున్న శ్రీరాముడు అదృష్టవంతుడని నేను అనుకుంటాను. ఎందుకంటే అన్నయ్య మాట జవదాటుడు, అన్నయ్య ఎక్కడికి వెళ్ళినా తోడుకుంటాడు. ఆపదల్లో, కష్టాల్లో, సుఖాలు పెద్దగా లేవు రాముల్లో, కష్టాల్లో ఎప్పుడు కూడా అన్నగా నిలిచేవాళ్ళు ఎంతమంది. సో అలాంటి తమ్ముడు ఈ శ్రీరామనవమికి మీకు ఉండాలి, మీకు దొరకాలని నేను కోరుకుంటాను. సో నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది, ఒక ఫ్రెండ్ అంటే హనుమను శ్రీరాముడి కోసం ఎంతవరకు చేయడానికైనా వెనకాడాడు, సప్త సముద్రాలు దాటేస్తాడు, శ్రీరాముడి కోసం ప్రాణాలైనా అర్పిస్తాడు. సో నిజమైన ఫ్రెండ్ అంటే, నిజమైన ఫ్రెండ్షిప్ అంటే మనం ఎక్కడి నుంచో కాదు, హనుమాన్ని చూసి నేర్చుకోవచ్చు. ఒక ఫ్రెండ్ని నమ్మితే ఒక ఫ్రెండ్ కోసం ఎంత వరకు చేయొచ్చు, ఏం చేయొచ్చు అనేది హనుమాన్ క్యారెక్టర్ మనకి నిరూపిస్తుంది. బట్ మన చుట్టూ ఉన్న వాళ్ళు అవసరానికి ఒక 20,000 ఎవరా బావా అంటే, నిన్న ఈఎంఐ కట్టేసాను రా బావా అని ఎదవలు మన చుట్టూ ఉన్నాళ్ళు. సో 20 లక్షలు అకౌంట్లో ఉన్న 2 లక్షలు నీ ప్రాణం పోతున్నా బయటికి తీయనివాళ్ళు. సో ఇలాంటి వాళ్ళని పెట్టుకుని వీళ్ళు నా చుట్టాలు, వీళ్ళు నా ఫ్రెండ్స్ అని చెప్పేసి మనం ఏదో సాధించినట్టు పొంగిపోతున్నాం. బట్ నిజమైన ఫ్రెండ్ ఎవడు, నిజమైన ఫ్రెండ్ ఎక్కడున్నాడు, అసలు నిజమైన ఫ్రెండ్ నా లైఫ్లో ఉన్నాడా లేదా అని నువ్వు తెలుసుకోగలిగితే ఈ రామాయణంకి అర్థం కూడా నీకు అర్థమవుతుంది. సో ఫైనల్గా రాముడి గురించి చెప్పుకుందాము. సో తండ్రి మాట జవదాటని కొడుకు. సో మనలో ఎంతమంది ఉన్నామండి తండ్రికి ఎదురు చెప్పకుండా తండ్రి చెప్పిన మాట విని గొప్ప వాళ్ళు ఎంతమంది ఉన్నాము. కనీసం నాన్నగారు 10 చెప్తే అందులో ఒక 2-3 కనీసం ఎందుకు చెప్పారని కూడా మనం ఆలోచించము. అది పాటిస్తామో లేదా తర్వాత విషయం. సో పాటించము. సో అలాగే రాముడు ఎప్పుడు అసత్యం మాట్లాడాడు, రాముడు ఎప్పుడు చెత్త పనులు చేయడు, ఐ మీన్ ఒకటే సీత. సో ఇలాంటి ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి, అందులో 1% కూడా మనకి లేదు. సో ఈ టోటల్ ఈ కథ ద్వారా, ఈ రామాయణం ద్వారా మనం పూజ చేసేసి పానకాలు తినేసి వడపప్పులు పెట్టేసి గుడికెళ్ళి కొబ్బరికాయలు పెట్టేసి పుణ్యం రావు. మన చుట్టూ ఉన్న రామాయణం ఏంటి, మన రామాయణం ఏంటి, మనం ఎంత నీతిగా నిజాయితీగా ఉన్నాము అనేసి ఆ నీతి నిజాయితీతో వెళ్ళి నువ్వు ఒక్కసారి దేవుడిని చూసి ఎట్లా గుండెకి చేయి అద్దుకున్నా చాలు, ఇంకేం చేయవసరం లేదని నా ఒపీనియన్. సో మీరు కూడా ఆలోచించండి, మీ రామాయణంలో మీకు ఎంతమంది హనుమాన్లు ఉన్నారు, ఎంతమంది లక్ష్మణులు ఉన్నారు, మీ సీత ఎవరు, మీ రాముడు ఎవరు అనేది కామెంట్ చేయండి. సో సరదాగా ఈ శ్రీరామనవమి ద్వారా నేను చెప్పాలనుకున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
బాయ్.